హాయ్ అందరికీ. మా ఏరియాలో చిత్తారాం దేవి జాతర అయితే జరుగుతుంది. మేమైతే ఒడిబియ్యం పోసేసాము. ఇంకా అమ్మవారికి ఒడిబియ్యం అయితే రెగ్యులర్‌గా టెంపుల్‌లోనే పోస్తారు. ఇంక ఇప్పుడైతే సపరేట్‌గా పెడుతున్నారు. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఫంక్షన్ హాల్‌లో అయితే అమ్మవారి విగ్రహాలైతే పెట్టి ఈ ఒడిబియ్యం అనేది ఏర్పాటు చేస్తారు సపరేట్‌గా. ఇంక మా బుడ్డదైతే ఇంక ఒడిబియ్యం గిన్నె అయితే నేను ఎత్తుకుంటా అని ఎత్తుకుంటుంది. ఇంకా ఒడిబియ్యం పోసిన తర్వాత కొంచెం బియ్యం మనకి రిటర్న్ ఇస్తారు, ఉంచుతారు దాంట్లోనే. గాజులు ఇస్తారు అమ్మవారి దగ్గరయి. ఇంకా అవైతే పొంగల్ చేసుకోవాలి. అమ్మవారి దగ్గర ఇచ్చిన బియ్యం కొన్ని ఉంచుతారు కదా! అవైతే పొంగల్ చేసుకుంటాము. లేకుంటే అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టొచ్చు పులిహోర అయినా కానీ. ఇంకా తర్వాత అయితే అమ్మవారి దర్శనం కోసం అయితే టెంపుల్ లోపలికైతే వెళ్ళాము. అలంకరణ అయితే డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు అమ్మవారిది టెంపుల్ మొత్తం కూడా. ఇక టెంపుల్‌లో ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల ఎక్కువసేపు అయితే దర్శనం అయితే చేసుకోనివ్వట్లేదు. ఇంకా 1 మినిట్ ఉంచి పంపించేస్తున్నారు. ఫుల్లు పోలీసులైతే ఫుల్లు కేర్‌ఫుల్‌గా ఉంటున్నారు. ఎక్కడికక్కడ జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. ఇంకింత క్రౌడ్ ఉండడం వల్ల. ఇక్కడ బయటే అన్నీ అవైలబుల్‌గా ఉంటున్నాయి. ఇంకా కోళ్ళు అవి కూడా బయటే అమ్మేస్తూ ఉన్నారు. షాప్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అన్ని షాప్స్ కూడా. ఇంకా తర్వాత అయితే మేము కోడినైతే తెచ్చాము అమ్మవారికి కోయడానికి. ఇక కోడిని కోసే ముందైతే ఇంట్లో అంతా కోడిని అయితే తిప్పుతాము. ఇంకా దేవుడికి దండం పెట్టుకొని. ఇంకా తర్వాత గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేపిచ్చాలి కోడిని అయితే. తర్వాత అయితే కోడిని కోస్తారు అమ్మవారికి. మేమింకా ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతయితే వెనక పోచమ్మ తల్లి టెంపుల్, ఎల్లమ్మ తల్లి టెంపుల్, ఇంకా నాగదేవత ఆలయాలయితే ఉంటాయి. ఇంకా అవి కూడా దర్శనం చేసుకున్నాము. ఇంకా అక్కడ ప్రసాదాలు పెడుతున్నారు. ఇంక అవైతే తీసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఈ ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి అమ్మవారి జాతర. कोई 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 एगो कोళ్ళు అమ్ములు అరే రే లరే రే లరే లరే నన్ను పట్టుకో कोया रे कोई कोई कोया मम्मा रे संदमा कोई 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 कोई